Hi పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు హరిన్యాస్ వరల్డ్. ఈరోజు ఏదైనా నంబర్ని సిరీస్ ఆఫ్ నైన్స్ తో ఎలా మల్టిప్లై చేయాలో చూద్దాము. సపోజ్ మనకి 74 అండ్ 99 ఏదైనా నంబర్ ఉండొచ్చు. దీన్ని మనము మల్టిప్లికెంట్ ఈ సైడ్ ఏదైతే నంబర్ ఉందో దాన్ని మల్టిప్లికెంట్ అండ్ ఏ నంబర్ అయితే మనం మల్టిప్లై చేస్తున్నామో దాన్ని మల్టిప్లయర్ అంటాము. ఈ సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని మల్టిప్లికెంట్ అండ్ రైట్ సైడ్ మనం చూసుకున్నప్పుడు మన హ్యాండ్ పెట్టినప్పుడు రైట్ సైడ్ ఉండేదాన్ని మల్టిప్లయర్ అంటాం. ఇక్కడ 9 కానీ 99 కానీ 999 కానీ మీరు ఎప్పుడైనా ఇట్లా క్వశ్చన్స్ లో చూస్తే ఎలా ఈజీగా మనం చేయొచ్చో చూద్దాము. దీనికి 3 కేసెస్ లో మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఈజీ ట్రిక్ మల్టిప్లికేషన్ ది. సో 3 కేసెస్ ఏంటో చూద్దాం ఒకసారి. చాలా ఈజీ ఉంటుంది, మీకు ఎక్కువ డిఫికల్ట్ అనిపించదు. 9s తో వస్తే మాత్రమే ఈ ట్రిక్ అనేది వర్క్ అవుతుంది. కేస్ 1 ఎప్పుడు కానీ మల్టిప్లికెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ద మల్టిప్లయర్. Multiplicand is equals to the multiplicand. The number of digits. If suppose ఇక్కడ ఈ నెంబర్ ఈక్వల్ అని కాదు, ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి డిజిట్స్, 2 డిజిట్స్ ఉన్నాయి. సో ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కానీ 2 డిజిట్స్ ఉన్నాయి. సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఇట్లా టైంలో మనకి ఈ ట్రిక్ అనేది వర్కౌట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 74 into 99 ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాము. మనం నార్మల్ గా అయితే నార్మల్ మల్టిప్లికేషన్ 9 4s ఇది రాస్తాము, నెక్స్ట్ 9 7s నెక్స్ట్ ఈ కింద రాస్తాం. అలా కాకుండా ఈజీ వేలో ఎలా రాయొచ్చో చూడండి. 9 4s అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి 2 స్టెప్స్ ఉన్నాయి దీంతో. స్టెప్ 1 74 ఇక్కడ ఏదైతే మల్టిప్లికెండ్ ఉందో ఆ నంబర్ నుంచి -1 చేయాలి. 74 - 1 మనకు ఆన్సర్ ఎంత? స్టెప్ 2. స్టెప్ 2 ఏం చేయాలి, ఇక్కడ మల్టిప్లైయర్ ఎంత ఉందో ఆ నంబర్ రాసుకొని మనకి స్టెప్ 1 లో ఏదైతే ఆన్సర్ వచ్చిందో దాన్ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. ఆన్సర్ ఎంత? 9 - 3 is 6. 9 - 7 is 2. 26. మన ఆన్సర్ వచ్చేసి 74 into 99 కి ఫస్ట్ స్టెప్ 1 లో ఎంత వచ్చింది? 73. స్టెప్ 2 లో ఎంత వచ్చింది? 26. దిస్ ఇస్ యువర్ ఆన్సర్. Multiplicand is less than multiplier. ఇలా ఉన్నప్పుడు సేమ్ మన కేస్ వరకు ఏదైతే ట్రిక్ యూజ్ చేస్తామో దీనికని అదే వర్క్ అవుతుంది. నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద మల్టిప్లికెంట్ is less than number of digits in the multiplier. For example 24 into 999. ఇక్కడ మల్టిప్లికెంట్ అనేది మల్టిప్లయర్ కన్నా సైజ్ ఆఫ్ మల్టిప్లికెంట్ అనేది సైజ్ ఆఫ్ మల్టిప్లయర్ కన్నా తక్కువ ఉంది. సో అట్లాంటప్పుడు సేమ్ ఇదే మెథడ్. స్టెప్ 1 ఏం చేసాం మనము, మల్టిప్లికెంట్ లో నుంచి 1 మైనస్ చేసాం. సో 23. స్టెప్ 2 ఇక్కడ మనకి మల్టిప్లయర్ ఏదైతే ఉందో ఆ నంబర్ నుంచి మనకి స్టెప్ 1 లో వచ్చిన ఆన్సర్ మనం మైనస్ చేయాలి. సో 999 మైనస్ స్టెప్ 1 ఆన్సర్ 23. మనకి ఆన్సర్ ఏమవుతుంది? 976. సో స్టెప్ 3 ఫైనల్ ఆన్సర్ 923. స్టెప్ 1 ఏదైతే ఆన్సర్ వచ్చిందో అది స్టెప్ 2 ఆన్సర్ కలిపి రాసేయండి. 976. 23,976 is your answer. కేస్ 3 వచ్చేసి
multiplicand is greater than the multiplier. Multiplicand is greater than the multiplier. The number of digits in the multiplicand is greater than the number of digits in the multiplier. అట్లాంటప్పుడు మనం కేస్ 1 లో కేస్ 2 లో ఫాలో అయిన మెథడ్ అయితే అటుకి అయితే యూస్ కాదు, దీనికి సెపరేట్ గా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 74 into 9. ఇక్కడ మల్టిప్లికాండ్ అనేది 2 డిజిట్స్ ఉంది, ఇక్కడ మల్టిప్లైయర్ అనేది 1 డిజిట్ ఉంది. సో మల్టిప్లికాండ్ ఈజ్ గ్రేటర్ దెన్ మల్టిప్లైయర్. ఇట్లాంటప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ మల్టిప్లికాండ్ లో 74 యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోండి. మనం ఇక్కడ మల్టిప్లైయర్ ఎన్ని డిజిట్స్ తో మల్టిప్లై చేస్తున్నాము, 1 డిజిట్ తో. సో 10. నెక్స్ట్ మనకి మల్టిప్లికాండ్ ఏదైతే ఉందో అది ఈ నెంబర్ నుంచి మైనస్ చేసామంటే మనకి ఆన్సర్ వస్తుంది. 10 minus 4 is the 6, and then 13 minus 7 is the 6, and then here 6. This is your answer. చాలా ఈజీ. అది ఓన్లీ మనం 9 సిరీస్ లో వచ్చినప్పుడు ఏ నెంబర్ అయినా ఈ 3 కేసెస్ లో గుర్తుపెట్టుకున్నారంటే ఈజీగా. 2 కేసెస్ కి సేమ్ మెథడ్, బట్ కానీ గ్రేటర్ దాన్ వచ్చినప్పుడు మాత్రం డిఫరెంట్ ఉంటుంది. If you like this video, please subscribe my channel. Thank you for watching.